ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ప్రముఖ సంస్థ వంటి సాజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎస్క్యూఎల్ డెవలపర్ అనే డేటాబేస్ ఇంటర్న్షిప్ అనే జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీనికి మీకు అప్ టు 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇచ్చి సాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫుల్ టైం జాబ్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఇది వచ్చేసి లెస్ కోడింగ్, అదేవిధంగా కోడింగ్ రిలేటెడ్ అయితే ఉండదు. కొన్ని సింటాక్స్ రిలేటెడ్ అయితే కోడింగ్స్ అయితే ఉంటాయి. ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అటువంటి ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. ఆ జాబ్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. యాజ్ సూన్ యాజ్ పాల్ అప్లై చేయండి మీరు. సో మనకి సాజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎస్క్యూఎల్ డెవలపర్ అనే జాబ్ రోల్ కోసం డేటాబేస్ ఇంటర్న్షిప్ కింద రిక్రూట్ అయితే చేస్తున్నారు. బెంగళూరు లొకేషన్లో ఆఫీస్ అయితే లొకేట్ అయి ఉంది. ఆ కంపెనీ నుండి మనకి రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. జాబ్ టైటిల్ వచ్చేసి ఎస్క్యూఎల్ డెవలపర్ ట్రైనీ అనమాట. లొకేషన్ వచ్చేసి కరెంట్లీ మనకి రిమోట్ లొకేషన్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్రాస్ ఇండియా లొకేషన్ నుండి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఐటీ సర్వీసెస్ కింద వస్తుంది. ఫ్రెషర్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. 4 lakhs per annum తోటి శాలరీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం వచ్చేసి ఎస్క్యూఎల్ డెవలపర్ ట్రైనీగా ఆ యొక్క టీమ్ తోటి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ లుకింగ్ టు స్టార్ట్ దేర్ కెరీర్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ తోటి వర్క్ చేయాలన్నమాట. సో డేటా సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఈగర్ టు లెర్న్ అండ్ వాంట్ టు లెర్న్ వాళ్ళు ట్రై చేయవచ్చు ఈ యొక్క ఉద్యోగాలని. తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే అసిస్టెంట్ డిజైనింగ్, తర్వాత డిజైనింగ్, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ మీద వర్క్ చేయాలి. ఎస్క్యూఎల్ క్వైరీస్ మీద ట్రబుల్ షూట్, రైట్ అండ్ ఆప్టిమైజ్ మీద వర్క్ చేయాల్సి కూడా ఉంటుంది. అదేవిధంగా సీనియర్స్ డెవలపర్స్ తోటి కొలాబరేట్ అయ్యి టీమ్ మెంబర్గా డేటాబేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ తోటి మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఇంటర్ప్రెట్ అండ్ అనలైజ్ డేటా టు సపోర్ట్ డిసిషన్ మేకింగ్ కింద ఇంప్లిమెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ మీద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీఈ, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అనమాట. అదర్ గ్రాడ్యుయేట్స్ కూడా మీకు ఎస్క్యూఎల్ రిలేటెడ్ ఏదైనా స్కిల్స్ ఉన్నట్టయితే కనుక మీ రెజ్యూమ్లో అటాచ్ చేసి యాడ్ చేసి అటువంటి స్కిల్స్తో అప్లై చేయండి. ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ రిలేషనల్ డేటాబేసెస్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇలాంటి న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్ మీద మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈజీగా అప్లై చేయండి. మీకు అదే స్కిల్స్ అనేది కూడా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ వర్క్ స్కిల్స్ ఉండాలి. ఫెమిలియర్లీ విత్ డేటాబేస్ టూల్స్, మైస్క్యూఎల్, పోస్ట్గ్రెస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్ ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. ప్లస్ పాయింట్ ఉంటుంది. అది ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది అనమాట. కంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మీకు వర్క్ అనేది కూడా వీళ్ళు నేర్పిస్తారు. కాంపిటేటివ్ స్టైఫండ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. వెంటనే అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.